జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ భాగంలో మనం గంగా సరస్వతుల కలహం విందాము. నారద మహర్షి సరస్వతీదేవి గంగా శాపం వల్ల భారతదేశంలోని నదిగా అవతరించింది. బ్రహ్మకుమార, అతి పురాతనమైన అత్యంత పుణ్యప్రదంగా ఉన్న గంగా సరస్వతి కలహగాథను వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించు. లక్ష్మీ, సరస్వతి, గంగ ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకి భార్యలు. ముగ్గురిని సమానంగా అతడు చూసుకుంటూ ఉన్నాడు. ముగ్గురు సమానంగా అతన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఒక రోజున చల్లబాటు వేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదే పదే వయ్యారంగా చూస్తూ ఉంది. క్రీగంటగా చూస్తూ ఉంటే ప్రభు గమనించారు, స్పందించారు. తాను చూపులు కలిపారు. వీరిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులే అని ఓరం పట్టుకొని ఊరుకుంది. సరస్వతి అలా కాకుండా అదేంటి అని అవమానం అని గుంజుకుంది. సత్వ స్వరూపుడైన లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ వాదార్చింది. ఓర్మి వహించమని సర్ది చెప్పింది. ఆయన సరస్వతి వినలేదు, ఊరుకోలేదు. కళ్ళు ముఖం ఎర్రబడ్డాయి, పెదవులు వణుకుపోయినాయి. కోపంతో ఊగిసలాడిపోతుంది. నోరు చేసుకుంది. మగడు ధర్మాత్ముడు, ఉత్తమోత్తముడైన భార్యలందరి పట్ల సమతా బుద్ధి ఉండాలి. కలుడిది అంతా పక్షపాత బుద్ధి. తెలిసిందిలే నాదా, నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం, లక్ష్మి అన్న నీకు ప్రేమ అధికమే. నేనంటేనే నీకు అలుసు, నీకు బొత్తిగా పనికిరాని దాన్నే అయిపోయాను నేనే. అందుకే లక్ష్మీదేవి పట్ల నీ విపరీతమైన ఓర్మి. ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు తన వాడివేనని ఆవిడదేమా. అందుకే నన్ను ఊరుకో అని వాదారుస్తుంది. ఎందుకులే వాదార్పు అవసరం లేదు, నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఎలా ఉంటే ఎవరిని ఏమీ అని ప్రయోజనం. అనురాగంలో భర్తృవంచిత జీవితం నిష్ఫలం. నిన్ను అందరూ సత్వస్వరూపుడని కీర్తిస్తారు. వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత అజ్ఞానులు. వాళ్ళకి శృతి తెలియదు, నీ మతి తెలీదు అంటూ దులిపేసింది. ఇప్పుడు ఏంటి మాట్లాడినా విపరీతార్థాలే వస్తాయి. సరస్వతి మరింత రెచ్చిపోతుందని భావించి శ్రీ మహావిష్ణువు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అక్కడ అతడు వెళ్ళగానే చూసి మరీ నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కర్ణకఠోరంగా మాట్లాడింది. సిగ్గులేని దానా, కామం కళ్ళకెక్కిందానా, మాకన్నా ఎక్కువగా భర్తను లొంగ తీసుకున్నావని గర్వపడుతున్నావా, విరవేగుతున్నావు. అధిక సౌభాగ్యవతి అని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావు. నీ గర్వం అణుస్తాను. నీ మగడు చూస్తుండగానే కొమ్ములు విరుస్తాను, ఏం చేస్తాడో చూడు అంతే. ఇలా నోరు పారేసుకుంటూ గబగబా గంగాదేవి జుట్టు పట్టుకోబోయింది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవి మీద కూడా కోపం వచ్చింది. లక్ష్మి, ఇది దారుణం. కళ్ళు ఎదుట విపరీతం జరుగుతుంటే నోరు మెదపకపోగా నన్ను వారిస్తున్నావా? ఒక చెట్టులాగా, ఒక నదిలాగా అడ్డు నిలుస్తున్నావా? సరే, ఒక చెట్టుని, ఒక నదిని అయిపోయి అని శాపం అనేసింది. లక్ష్మీదేవికి కోపం, దుఃఖం పొంగుకొచ్చినాయి. ఆయన నిభాయించుకుని ప్రతి శాపం ఇవ్వలేదు. తన చేతిలో ఉన్న సరస్వతి చేయిని వదిలివేసి మృదు స్వభావంతో నొక్కుతూ అంది. నిలబడింది. ఎరిపెక్కిన కన్నులతో వణికిపోతున్న పెదవులతో దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవి గంగాదేవి కన్నులకి మహోన్నతంగా కనిపించింది. పద్మ, సరస్వతి, వారించుకో, విడిచిపెట్టు, రాని ఏం చేస్తుందో చూద్దాం. చేయని పరమ దుశ్శీల. అందరి మీద నోరు పారేసుకోవడం ఆవిడ నిజం. వాగాధిష్టాత్రి కదా, ఆవిడ ఇష్టం. ఏది పడితే అది, ఎలా పడితే అలాగా మాట్లాడడం కనబడుతూ ఉంది. కలహప్రియ. వాద వివాదాలు లేనిదే రోజు గడవదు. ఎవరికి తెలియదు ఈవిడి సంగతి. యోగ్యత ఉన్న మేరకు, శక్తి ఉన్న మేరకు వాదులాడని తన బలాన్ని, నా బలాన్ని కూడా లోకానికి తెలియజేయడం, ఇలా గొడవ జరుగుతుంది.
మా ఇద్దరి ప్రభావాన్ని ప్రతాపాన్ని లోకం తెలుసుకొని మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతూ గంగాదేవి హఠాత్తుగా కోప విష్ణురాలయ్యి సరస్వతీదేవిని శపించింది. సరస్వతి, లక్ష్మీదేవిని శపించావు కనుక నువ్వు నది రూపంలో పొందు, భూలోకంలో పాపాత్మల మధ్య ప్రవహించు, వారందరి పాపాలు కలియుగంలో నువ్వే గ్రహించు అనేసింది. సరస్వతికి ఇది అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయింది. వెంటనే తడుముకోకుండా ప్రతిశాపం ఇచ్చేసింది. నువ్వే భూలోకానికి పోతావు, నదిగా ప్రవహిస్తావు, పాపాలు గ్రహిస్తావు, పాపాత్మరాల అనేసింది. అంతలోకి చతుర్భుజ నారాయణుడు మరో 4 చతుర్భుజ పార్షదులతో లోపలికి వచ్చాడు. వస్తూనే సరస్వతి చేతిలోకి తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు. కలహానికి శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు. లక్ష్మి, నువ్వు భూలోకంలో ధర్మధ్వజుడి గృహంలో కళాంశ రూపంలో అయోనిజగా అవతరించు. అతడికి కూతురుగా ఉండు. అక్కడ నీకు దైవదోషం వల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. నా అంశతో అవతరించే శంఖచూడుడు అనే అసురుడికి భార్యవై అటుపైన కొంతకాలానికి మళ్ళీ నన్ను చేరుకుంటావు. అలాగే తులసి అనే పేరుతో పరమ పావనమూర్తివై మరొక కళాంశ రూపంలో భారతదేశంలో అవతరిస్తావు. ఏ గంగే, నువ్వు సరస్వతి శాపం కారణంగా భారతదేశంలో నదిగా అవతరించు. అది నీ అంశ అవతారం. పాపాత్మలను పవిత్రీకరించి భాగీరథుడు తపస్సు చేసి నిన్ను తన వెంట తీసుకువెడతాడు. అప్పటి నుంచి భాగీరథ అని పేరు విఖ్యాతి వహిస్తావు. నా అంశమైన సముద్రుడికి భార్య అవుతావు. అలాగే నా అంశతో అవతరించే శంతనుడికి ఇల్లాలు అవుతావు. సరస్వతి, గంగా శాపం వల్ల నువ్వు కూడా కళాంశగా భారత భూమిలో నదిగా అవతరించు. సావతులతో కలహాలను అనుభవించు. సత్యలోకంలో బ్రహ్మకిల్లాలవై ఆనందించు అన్నాడు. గంగా, నువ్వు ఈ వైకుంఠంలో పద్మగాను, శివస్థానమైన కైలాసంలో గంగగాను కీర్తింపబడతావు. క్రోధరహితమైన శాంత సత్వ స్వరూపిణివై, మహాసాధివై, ధర్మచారిణివై, సుశీలవై, పరమపావనవై అందరినీ ప్రశంసలు అందుకుంటావు, పూజలు అందుకుంటావు. మీరు ముగ్గురు ఇలాగే ప్రతి విశ్వంలోనూ ప్రతి కల్పంలోనూ కీర్తింపబడతారు, స్తుతింపబడతారు, పూజింపబడతారు. మీరు మంగళప్రదలు. పనిలో పనిగా లోకంలో అందరికీ పనికి వచ్చే ఈ ఉపదేశం చేస్తున్నాను, మీరు ఆలకించండి అని విష్ణువు ఇంకా అంటున్నాడు. ఇలాగా ఏ ఇంటిలో ఇల్లాలు మగరాయుడిగా ప్రవర్తిస్తుందో ఆ ఇంటిలో అన్నీ అశుభాలే. ఆ పురుషుడి జన్మ నిష్ఫలం. జగడాల మారి భార్యతో కాపురం చేసే కన్నా అడవులకు పోవడం ఉత్తమం. కడుపు నిండా తినడానికి తాగడానికి పళ్ళు నీళ్లు దొరుకుతాయి. మనశ్శాంతిగా బతకవచ్చు. గయ్యాళి భార్యతో వేగడం కన్నా నిప్పుల్లో దూకడం నయం. పులులు సింహాల మధ్య బతకడం తేలిక. వ్యాధి జ్వాలల కన్నా విషజ్వాలల కన్నా దుష్ట స్త్రీ ముఖజ్వాల మరణాంతకం. ఆ పురుషుడి బతుకు నవ్వుల పాలు అవుతుంది. ఇహపరాలకు చెడతాడు. జీవన్ స్మృతుడి కింద లెక్క. ఒక పురుషుడికి ఒక ఇల్లాలు ఉండడం ఉత్తమోత్తం. ఆవిడ గుణవతి శీలవతి అయితే చాలు. ఆ పురుషుడి జన్మ ధన్యమైనట్టే. అంతటి సుఖి మరొకడు ఉండడు. బహుభార్యలు ఉండడం ఎంతటి వాడికైనా నరకమే. అది ధర్మ విరుద్ధం, వ్యాధ విరుద్ధం కూడాను. అందులోనూ సావతులు ఒకటే చోట ఉండడం మరింత నరకం. నేనే ఉదాహరణ. అందుచేత గంగా, నువ్వు శివస్థానానికి వెళ్ళు. సరస్వతి, నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళు. లక్ష్మీదేవి ఒకతే ఇక్కడ ఉంటుంది. అందరికీ సుఖంగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్నాను అని శ్రీహరి మాటలు విని ముగ్గురు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఒకరు కౌగిలించుకొని విలపించి శాపాలు భూలోక నివాసానికి నదీ రూపాలుగా తలుచుకొని గజగజలాడిపోయారు. క్రమంగా తేరుకొని జగన్నాథుణ్ణి బతిమలాడుకున్నారు. ముందుగా సరస్వతీదేవి నోరు విప్పింది. నాదా, నాకు శాప విమోచన అనుగ్రహించు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నీలాంటి ఉన్నతాలే శాపాన్ని మళ్లించడానికి సమర్థులు. నువ్వు కాదంటే నిప్పుల్లో దూకి ప్రాణాలు వదులుతాను అంది. వెంటనే గంగాదేవి అందుకుంది. జగన్నాథ,
నేను ఏం తప్పు చేశానని నన్ను వదిలిపెడుతున్నావు నువ్వు? నేను ప్రాణత్యాగం చేస్తాను, నిర్దోషను. సంహరించిన పాపం కట్టకాడపటికి ఏ తప్పు చేయని ఇల్లాలని వెళ్ళగొట్టడం. పురుషుడు సర్వేశ్వరుడైనా సరే నరకానికి పోతాడు. అటుపైన లక్ష్మీదేవి ప్రసంగించి, హృదయేశ్వర, నువ్వు సత్వస్వరూపుడివి, నీకు కోపమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి ప్రసన్నుడుగా ఈ లక్ష్మి వీళ్ళిద్దరికీ కూడా దయ చూపించు చాలు. మంచి మగడికి ఓర్పే కదా గుణం అంది. భారత శాపం వల్ల, నీ నిర్ణయం వల్ల నేను భారతదేశానికి లోనే అవతరించబోతున్నాను. సరే, అవతరిస్తాను. అయితే ఎంతకాలం ఉండాలి అక్కడ నేను? మళ్ళీ నీ సన్నిధికి నేను ఎప్పుడు చేరుకోవాలి? నదీ రూపం ధరించానంటే ఏ పాపులు అందరూ వచ్చి మునకలు వేస్తూ ఉంటారు. వారి పాపమంతా నాకు చుట్టుకుంటూ ఉంటుంది. మరి ఆ మహాపాపాల నుంచి నాకు విముక్తి ఎలాగా? నీ సన్నిధికి తిరిగి చేరుకోవడం ఎలాగా? అలాగే ధర్మధ్వజుడి ఇంట కూతురుగా తులసి రూపాన్ని ధరించమన్నావు, ధరిస్తాను. ఆ జన్మను అనుభవిస్తాను. అచ్యుత, మళ్ళీ నీ పాదపద్మాల చెంత చేరుకునేది ఎప్పుడు అంది. ప్రభు, నువ్వు అధిష్టాన దేవతగా తులసి వృక్ష రూపాన్ని ధరిస్తాను. ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావో దయచేసి ఆ ఒక్క మొక్క చెప్పు. నువ్వు కృపానిధివి కనుక నాకు గంగా సరస్వతులకు శాప విమోచనం ఎప్పుడో, నీ సన్నిధికి తిరిగి రావడం ఎప్పుడో చెప్పి మమ్మల్ని అనుగ్రహించు. సరస్వతిని బ్రహ్మ సాధనానికి, గంగను శివమందిరానికి పొమ్మన్నావు. ఈ ఒక్క మాటను ఉపసంహరించుకో అంటూ లక్ష్మీదేవి శ్రీహరి పాదాల మీద పడి విలపించింది. తన జడతో పాదాలను చుట్టి పట్టుకుంది. భక్తానుగ్రహకారుడైన అచ్యుతుడు ప్రసన్నుడయ్యాడు. మందహాస సుందర వదనారవిందుడే లక్ష్మీదేవిని భుజాన పట్టుకొని పైకి ఎత్తి గుచ్చి కౌగిలించుకొని మృదువుగా బదులు పలికాడు. సురేశ్వరి, నా హృదయేశ్వరి, నీ అభ్యర్థనను మన్నిస్తున్నాను. నా మాటకు, నీ కోరికకు ఒక సమత కూరుస్తున్నాను. సరస్వతీదేవి కేవలం కళాంశ రూపంతో భారతదేశాన నదిగా అవతరిస్తుంది. అర్ధభాగంతో బ్రహ్మ సదనంలో నివసిస్తుంది. స్వయంగా ఇక్కడే మన ఇంటిలోనే ఉంటుంది. అలాగే గంగాదేవి భగీరథుడి వెంట కళాంశ రూపంతో నదిగా భారతదేశానికి వెళ్తుంది. ముల్లోకాలను పవిత్రీకరణగా చేసి స్వయంగా తాను ఇక్కడే ఉంటుంది. భూలోకానికి వెళ్ళే దారిలోనే కైలాసంలో అన్యదుర్లభమైన శివుడు జటాజటాన్ని అలంకరిస్తుంది. నువ్వు కూడా ఇలాగే కళాంశాంశంలో పద్మావతి నదిగా, తులసి వృక్షంగా భారత భూభాగంలో అవతరిస్తావు. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచాక మీరు ముగ్గురు తిరిగి పరిపూర్ణ రూపాలతో నా ఈ వైకుంఠానికి చేరుకుంటారు. చింతించకండి. సంపదలు వచ్చినప్పుడు ఆపదలు వస్తాయి. నిజానికి సంపదలకు ఆపదలే హేతువులు. ఆపదలు వచ్చినప్పుడు కదా ఎవరి మహిమైనా బయటపడేది అని ఇలా అంటున్నాడు. ఇంకా అంచేత మీ మహిమలు లోకానికి తెలియడం కోసం ఈ ఆపదలు వచ్చాయనుకోండి. నారాయణ మంత్రోపాసకులే సజ్జనులను దర్శన, స్పర్శన, స్నాన, వాహన అది మీరు పాప విముక్తులు అవుతారు. ఎందరు పాపాత్ములు మీలో స్నానాలు చేసినా ఒక సజ్జనుడు స్నానం ఆడితే చాలు, ఆ పాపాలు ఇట్టే పోయి పటాపంచలైపోతాయి. మీ పవిత్రత మీకు మిగులుతుంది. నా భక్తుల దర్శన స్పర్శనాలతో మీరే కాదు, భూలోకంలో ఉన్న అసంఖ్యాక నదీ తీర్థాలన్నీ పరిపూరితులవుతాయి. అసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేదే ఇందుకోసం. భూమిని, నదులను పవిత్రీకరించడానికే. వారు ఎక్కడ కాళ్ళు కడిగితే అక్కడ అదొక మహాతీర్థం అవుతుంది. పంచమహాపాతకాలు చేసిన వాడైనా సరే, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, కృతజ్ఞత, గురుపత్ని సంభోగం, ఇవి పంచమహాపాతకాలు. నా భక్తులను దర్శించిన, స్పృశించిన పవిత్రుడే జీవన్ముక్తుడవుతాడు. మిగతా పాపాలను గురించి చెప్పాలా? అందుచేత లక్ష్మీదేవి నదీ రూపం ధరించమన్న పాపాలు వచ్చినా మునుగుతారని
భయపడకండి, నా భక్తుల దర్శన స్పర్శన మిమ్మల్ని పావనం చేస్తాయి అని శ్రీహరి ఊరడించాడు. ఈ మాటలకు లక్ష్మీదేవి కలతదేరింది. అయితే నాథ, హరిభక్తుల లక్షణాలు గుణగణాలు చెప్పు, ఎవరు నిజమైన హరిభక్తుడో ఎవరు కాదో గుర్తించడం మాకు ప్రజలకు సులువవుతుంది అని అడిగింది. శ్రీహరి చెప్పడం ప్రారంభించాడు. లక్ష్మి, హరిభక్తుల లక్షణం అతి నిగూఢమైనది, వేద పురాణాలలో నిక్షిప్తమై ఉంది. అది తెలుసుకోవడం పుణ్యప్రదం. మీకు చెబుతాను విను. మనసులో దాచుకోండి, కలులకు చెప్పకండి. నువ్వు నాకు ప్రాణతుల్యులం, పవిత్రురాలివి కనుక చెప్తున్నాను విను. గురువు ముఖం నుంచి విష్ణు మంత్రం చెవిలో పడగానే మానవుడు పవిత్రుడవుతున్నాడు, సర్వోత్తముడు అవుతున్నాడు అని వేదాలు చెబుతున్నాయి. అటువంటి పురుషుడి వంశంలో 100 తరాలు తక్షణ విముక్తి పొందుతాయి. ఏ రూపంలో పుట్టిన వారైనా పరిపూతులు అవుతారు. నా భక్తుడు నా గుణాలు పొంది కడపటికి ముక్తుడవుతాడు. నా గుణాలను ఉపాసిస్తూ నా కథలను ఆలకిస్తూ విన్నంత మాత్రాన్ని పులకిత గాత్రుడే, ఆనందపరవశుడే, బాష్పవారి పరిపూర్ణలో గద్గద కంటకుడే మైమరిచిపోతాడు. నా భక్తుడు నన్ను సేవించడం కన్నా సుఖాన్ని కానీ, ముక్తిని కానీ, సాలోక్యాన్ని, చతుష్టయాన్ని కానీ, బ్రహ్మత్వాన్ని కానీ ఏమీ కోరుకోడు. ఇంద్రత్వం, బ్రహ్మత్వం, మనుత్వం, స్వర్గరాజ్యాలు ఇతడికి తృణప్రాయాలు. నన్ను సేవించడమే కోరుకుంటాడు తప్ప వీటిని కలలో కూడా వాంఛించడు. అటువంటి నా భక్తులు భారతదేశంలో సంచరిస్తున్నారు. శ్రావ్యంగా నా గుణగణాలను గానం చేస్తూ ఆనందంగా జీవయాత్ర సాగిస్తున్నారు. మెట్టిన ప్రతి చోట కూడా పావనం చేస్తూ మహీమండలాన్ని ఒక తీర్థంగా నా ఆలయంగా మారుస్తున్నారు. నారద, శ్రీహరి ఇలా వివరించి చెప్పేసరికి గంగా, లక్ష్మి, సరస్వతులు కుదుటపడ్డారు. ముందుగా భారతీదేవి కళాంశ రూపంలో భూభాగానికి వచ్చి నదిగా అవతరించింది. నేలలో ఇంకిపోయింది. వాపి కూప తటాకాలన్నింటా తన అంశంతో ప్రకాశించింది. అందుకనే సరస్వతి సరస్సు అయింది. శ్రీహరి సరస్వతులు అయ్యాడు. మరొక కళాంశలోని సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడు ప్రియురాలైంది. బ్రహ్మి అనే పేరు పొందింది. వాగధిష్టాంత దేవత అయ్యి వాణిగా కీర్తించబడింది. స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలిపోయింది. అటు పైన భగీరథుడి వెంట గంగానది కళాంశ రూపంలో భారత భూమికి అవతరించింది. అలా అవతరిస్తూ ఉన్న సమయంలోనే ఆ వేగాన్ని భరించలేని భూదేవి ప్రార్థిస్తే శివుడు తన జటాభారాన్ని విస్తరించి బంధించాడు. శిరస ధరించాడు, పాయగా విడిచిపెట్టాడు. ఇలా గంగా కళాంశకు శివస్థానం లభించింది. స్వయంగా తాను విష్ణు సన్నిధిలోనే మిగిలిపోయింది. లక్ష్మీదేవి పద్మ ఒక కళాంశ రూపంతో పద్మావతి నదిగా భారత భూమికి దిగింది. స్వయంగా హరి సన్నిధిలో నిలిచింది. మరొక కళాంశ రూపంలో ధర్మధ్వజుడి కూతురుగా జన్మించింది. తులసి నామధేయంతో విఖ్యాతి వహించింది. మొదట సరస్వతి శాపం వల్ల, తర్వాత హరి శాపం వల్ల వృక్ష రూపాన్ని పొందింది. కలియుగంలో 5000 సంవత్సరాలు ఇలా వీరు ముగ్గురు ఈ నదీ రూపాలతో ఉండి తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోతారు. కాశీ, బృందావనం తప్ప తక్కిన సకల తీర్థాలు, పుణ్యక్షేత్రాలు వారితో పాటు వైకుంఠానికి వెళ్ళిపోతాయి. ఇది హరి ఆజ్ఞ అని ఇంకా చెప్తున్నాడు. ఇక కలియుగ లక్షణాలు. సాలాగ్రామ శివశక్తులు జగన్నాథుడు కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత భారత భూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు. సాధువులు పురాణాలు, శంఖాలు, శ్రాద్ధ తర్పణాలు, వేదోక్త కర్మలు, దేవపూజలు, దేవనామధేయాలు, గుణకీర్తనలు, వేదాంగాలు, సకల శాస్త్రాలు, సత్య ధర్మాలు, వేదాలు, గ్రామదేవతలు, వ్రతాలు, తపస్సులు, ఉపవాసాలు ఇత్యాదులన్నీ వాటితో పాటే తరలి వెళ్ళిపోతాయి. అటుపైన భూగోళం నిండా వామాచారాలు మిగులుతాయి. కపటులు, మిథ్యావాదులు మిగులుతారు. తులసి కలికాలానికే కనిపించదు. ఏ పూజలు ఉండవు, పొట్ట పూజ తప్ప. అందరూ శటులు, క్రూరులు, డాంబికులు,
అహంకారులు, చోరులు, హింసకులు అయిపోతారు. స్త్రీ పురుషుల భేదం తక్కిన వావి వరసలు అంతరిస్తాయి. నిర్భయంగా జరిగే వివాహాలు ఉండవు. వస్తువులను భద్రం ఉండదు. ఎక్కడ చూసినా ఇంటింట ఆడపెత్తనమే సాగుతుంది. తర్జన భద్రులలో భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు. ఇల్లాలే ఇంటికి అధిపతి. మొగుడు సేవకుడి కన్నా అదముడు. అత్తమామలు దాసీ సమానులు. ఇళ్లల్లో రక్త సంబంధులే తప్ప విద్యా సంబంధులు ఎవరూ కనపడరు. విద్యా సంబంధుల్లో మాటలే ఉండవు. మనుషులంతా పరిస్థితుల్లాగా మెలుగుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఆజ్ఞలైంది ఎవరూ ఏ పని చేయలేరు. దుర్బలులైపోతారు. కలియుగంలోని వర్ణాశ్రమ ధర్మాలన్నీ అంతరిస్తాయి. సంధ్యావందనం, యజ్ఞసూత్రాది కర్మలు కనిపించవు. చతుర్వర్ణాల వారు మ్లేచ్ఛాచారులు అయిపోతారు. మ్లేచ్ఛ విద్యలే నేర్చుకుంటారు. మ్లేచ్ఛ శాస్త్రాలే పఠిస్తారు. అగ్రవర్ణాల వారు అట్టడుగు వారికి సేవకులు అయిపోతారు. ప్రజలందరూ సత్యహీనులు అవుతారు. మేదిని మండలంలో సత్యానికి తావే ఉండదు. తరువులు ఫలహీనాలు అవుతాయి. తరుణులు సంతాహీనులు అవుతారు. గోవులు క్షీరహీనమవుతాయి. క్షీరంలోనే వెన్న ఉండదు. దంపతులు ప్రీతిహీనులు అవుతారు. గృహస్థులు సత్యహీనులు అవుతారు. రాజులు ప్రతాపహీనులు అవుతారు. ప్రజలు కరవే పీడితులు అవుతారు. అంటే పన్నులు బెడద అవుతాయి. నదీ నద వాపి కూప తటాకాలు జలహీనాలు అవుతాయి. చతుర్వర్ణాల వారు ధర్మహీనులు, పుణ్యహీనులు అవుతారు. కోటికొక్కడైనా పుణ్యాత్ముడు కనిపించడు. బాలబాలికలు కుత్సిత వికృతాకారులు అవుతారు. అంతటా కుత్సిత కువార్తలే వినిపిస్తాయి. కొన్ని నగరాలు, గ్రామాలు నరశూన్యులైపోతారు. భయానకంగా మారిపోతాయి. కొన్ని చోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు. నగరాలలో, గ్రామాలలో అరణ్యాలు పెరుగుతాయి. అరణ్యవాసులు కూడా కరపీడితులన్నీ పన్నుబెడతలు అవుతాయి. తటాక నదీ తీరాలు మాత్రమే పంటలు పండుతాయి. ఉన్నత వంశాల వారు నీచిపడతారు. అసత్యవాదులు ధూర్తులు అవుతారు. సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి. పంటలు పండవు. నీచులు ధనవంతులు అవుతారు. దైవభక్తులు నాస్తికులు అవుతారు. పౌరులు ధనహీనులు అవుతారు. హింసకులు నరఘాతకులు అవుతారు. చాలా ప్రాంశువులు కనిపించరు. స్త్రీ పురుషులందరూ వామనులు, వ్యాధి పీడితులుగానే ఉంటారు. అల్పాయుష్కులు, గదా పీడితులు. అంటే గద అంటే అదొక రోగం. యవ్వనమే కనిపించదు. 20 ఏళ్లకే వృద్ధులు అయిపోతారు. 8 ఏళ్లకే యువతులు రజస్వల గర్భిణులు అవుతారు. సంవత్సరానికి ప్రసవించి 16 ఏళ్లకే ముసలమ్మలు అవుతారు. పతి పుత్రవతులు అరుదుగా కనిపిస్తారు. ఎక్కువ మంది గొడ్రాలుగానే మిగిలిపోతారు. చాతుర్వర్ణాల వారు నిస్సంకోచంగా కన్యా విక్రయం చేస్తారు. కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడి జీవితం సాగిస్తారు. వారు అందించే సొమ్ముతో పొట్టపోసుకుంటారు. కలియుగంలో ఇంకా దారుణమేమంటే శ్రీహరి నామం కూడా ఒక వ్యాపార వస్తువు అవుతుంది. హరేర్ నామం విక్రయణో భవిష్యంతి కలో యుగే. ధనవంతులు కీర్తి కోసమని, ప్రచార కోసమని దానాలు చేస్తారు. అటు తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. దాన నియమాలను ఉల్లంఘిస్తారు. దేవవృత్తి, బ్రహ్మవృత్తి, గురువృత్తి అంటే కులవృత్తి అన్ని భూములను ఆక్రమించుకోవడమే సర్వదత్తమా పరదత్తమా అనే విచక్షణ కూడా ఉండదు. అత్తగారు, వదినగారు, సావుత తల్లి, మరదలు, రక్త సంబంధాలు ఇక్కడ ఏమీ ఉండవు. వావి వరుసలు అంతరిస్తాయి. తల్లిని తప్పించి అందరితోనే అక్రమ సంబంధాలు పెచ్చురిల్లుతాయి. ఎవరు ఎవరికి ఇల్లాలో నిర్ణయించడం కష్టమవుతుంది. నారద, కలియుగంలో లాక్షలోహ రసాలతోనే కాదు, ఉప్పుతో కూడా వ్యాపారం చేస్తారు. విప్రులు, వృషభవాహకులు, అన్య శవదానకులు అవుతారు. చేయకూడని చోట భోజనాలు చేయడం, పరస్త్రీలతో సంగమించడం లాంటి దోషాలకు వెనుకాడరు. పంచయజ్ఞాలు అంతరిస్తాయి. యజ్ఞోపవీతాలు ఉండవు. సంధ్యా శౌచాలు వదిలేస్తారు. డబ్బుల్ని వడ్డీకి తిప్పే వంతెలు, తార్పుడు కత్తులు, జారిణులు, ముట్టుతలు, విప్రులు ఇళ్లల్లో వంటకత్తులు అవుతారు.
సారాంశంగా ఒక మాట చెప్తాను. కలియుగంలో ఆహార నియమం కానీ, విహార నియమం కానీ, ఆశ్రమ నియమం కానీ ఏమీ ఉండవు. సమస్తము మ్లేచ్ఛమయమైపోతుంది. హస్త ప్రమాణ వృక్షాలు, అంగుష్ట ప్రమాణ మానవులు తయారవుతారు. హస్త ప్రమాణాలే వృక్షేచ అంగుష్టే చైవ మానవే. ఈ స్థితి వచ్చేసరికి విష్ణుయవస్కుడు అనే విప్రుడికి పుత్రుడిగా కల్కి నామధేయంతో నారాయణుడు కళాంశగా అవతరిస్తాడు. మహాబలిష్ఠుడే సుదీర్ఘ కరవాలంతో ఎత్తైన గుర్రం మీద భూగోళమంతా వీరవిహారం చేస్తూ మ్లేచ్చుల్ని సంహరిస్తాడు. 3 రాత్రులలో పృథివిని మ్లేచ్ఛ శూన్యం చేస్తాడు. వెంటనే అంతర్ధానం చెందుతాడు. ఇక పునఃసృష్టి. అప్పుడు జగత్తంతా అరాచకం అవుతుంది. 6 రేయింబవళ్ళు కుండపోతగా వర్షం స్థూలాధారంగా కురుస్తుంది. భూగోళం జలమయమైపోతుంది. వృక్షాలు కానీ, గృహాలు కానీ, దేశాలు కానీ ఏమీ ఉండవు. అటుపైన ద్వాదశాదిత్యులు ఉదయిస్తారు. నీరంతా ఆవిరైపోతుంది. నేల ఎండిపోతుంది. కృతయుగం ప్రారంభమవుతుంది. సత్వగుణ సంపన్నుడు, తపోనిరతుడు, ధర్ముడు అవతరిస్తాడు. ధర్మనిరతులు, వేదవేత్తలు, మహర్షులు ఆవిర్భవిస్తారు. ఇంటింటా పతివ్రతలు వెలుస్తారు. రాజులు మనస్సులే, తేజస్సులే, ధర్మిష్ఠులే, పుణ్యకర్మరతులే జనరంజకంగా పరిపాలిస్తారు. వైశ్యాది జాతుల వారంతా పెద్దలను గౌరవిస్తారు. తమ తమ వృత్తులలో ధార్మికులే ప్రజాసేవ చేస్తారు. చాతుర్వర్ణాల వారు దేవీ భక్తి పరాయణులు అవుతారు. అందరూ దేవీ మంత్ర జప పరాయణులు అవుతారు. ధ్యాన పరాయణులు అవుతారు. శృతి స్మృతి పురాణజ్ఞులే తదనుగుణంగా జీవయాత్ర సాగిస్తారు. కృతయుగంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది. ఆ ధర్మం కలికానికైనా కనిపించదు. సత్సంతానం కోసం ఋతుకాల సంపర్కాలే తప్ప దంపతుల మధ్య విపరీత కామోపభోగాలు ఉండవు. త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2 పాదాలు, కలియుగారంభంలో 1 పాదం నడిచి ధర్మం చిట్ట చివరికి పూర్తిగా లోపిస్తుంది. కృతయుగంలో పునర్జీవితం 4 పాదాలు నడుస్తాయి. నారద, కృతయుగంలో కాల విభజన స్పష్టంగా ఉంటుంది. 4 జాముల కాలం అంటే 3 గంటలు జాము. 1 పగలు, అలాగే 1 రాత్రి, రేయి పగలు కలిసి 1 వాసరం అంటే 1 రోజు. 7 రోజులు 1 వారం. 16 తిథులు ఉంటాయి. 15 రోజులు 1 పక్షం. 2 పక్షాలు కలిసి 1 మాసం అంటే 30 రోజులు. 2 నెలలు 1 ఋతువు. 6 నెలలు 1 ఆయనం. 12 నెలలు అంటే 2 ఆయనాలు. 1 సంవత్సరం. ఈ సంవత్సరాలు 5 విధాలు. మానవులకు 1 సంవత్సరం అయితే దేవతలకు అది 1 పగలు, రేయి అంటే 1 రోజు. అది దేవమానం. మానవులకు 360 యుగాలు గడిస్తే దేవతలకు అది 1 యుగం అవుతుంది. దేవతలకు 71 యుగాలు 1 మన్వంతరం. ఇంద్రుడి వయస్సు 1 మన్వంతరం. 28 మంది ఇంద్రులు గడిస్తే అది బ్రహ్మదేవుడికి 1 అహోరాత్రం. అటువంటి రోజులలో 108 సంవత్సరాలు బ్రహ్మదేవుడి ఆయుర్దాయం. అది నిండితే ప్రాకృత ప్రళయం సంభవిస్తుంది. అంతా జలమయమైపోతుంది. భూగోళం కనిపించదు. బ్రహ్మ, విష్ణు, శివాదులు ఉండరు. అలాంటి ప్రాకృతిక ప్రళయం జరిగే వరకు ఉన్న కాలం అంతా కలిపి శ్రీదేవికి 1 నిమేషమాత్రం లెక్క. మహాదేవి కాల ప్రమాణం అంతటిది. బ్రహ్మాయుష్యు శ్రీమాతకు నిమేషమాత్రం. నారద, అమ్మవారికి రెప్పపాటు కాలంలో బ్రహ్మాండాలు సృష్టించబడతాయి, నశిస్తుంటాయి, మళ్ళీ సృష్టించబడుతుంటాయి. ఇలా ఇప్పటికి ఎన్ని సృష్టి లయాలు అయ్యాయో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో వచ్చాయో, ఎందరు బ్రహ్మలు అవతరించారో అంతరించారో, ఎన్ని బ్రహ్మాండాలు ఏర్పడ్డాయో నశించాయో లెక్క తేల్చి చెప్పడం మానమాత్రుడికి అయ్యే పనేనా? అలా చెప్పగలిగిన వాడు ఒకే ఒక్కడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వేశ్వరుడు, సచ్చిదానంద రూపధారి. బ్రహ్మాది దేవతలంతా అతడి అంశావతారాలు. మహావిరాట్ స్వరూపం కూడా అతడి అంశమే. అందులో 1 అంశం విరాట్ స్వరూపం. అదే ప్రకృతి. ఆ ప్రకృతి నుంచి అర్ధనారీశ్వరుడు ఆవిర్భవిస్తున్నాడు. అతడే కృష్ణుడు, ద్విభుజుడు,
చతుర్భుజుడు రూపాలలో ద్విధావుడు అవుతున్నాడు. చతుర్భుజుడు వైకుంఠంలో ఉంటే ద్విజుడు స్వయంగా గోలోకంలో ఉంటున్నాడు. నారద, బ్రహ్మాది తృణపర్యంతం సమస్తం ప్రాకృతికమే, ప్రకృతి సంభవమే. ప్రాకృతమైన సృష్టి సర్వస్వము నశ్వరమైనదే, కాలాంతరాన ప్రళయంలో నశించిపోయేదే. ఇటువంటి సృష్టికి హేతుభూతమైన పరబ్రహ్మతత్వం అది సత్యం, నిత్యం, సనాతనం, స్వేచ్ఛామయం, నిర్గుణం, ప్రకృతికి ఆవలిది, ఉపాధిరహితం, ఆకారరహితం, భక్తానుగ్రహకారకం. దానిని తెలుసుకున్నందువల్ల బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించగలుగుతున్నాడు. శివుడు మృత్యుంజయుడైనాడు, ఉపసంహరించగలుగుతున్నాడు. విష్ణుమూర్తి మహామహిమాన్వితుడే, కాపాడగలుగుతున్నాడు. ఈ ముగ్గురికి ఈ మూడు శక్తులు ఆ పరబ్రహ్మ తత్వోపాసన వల్లనే లభించినాయి. అదే మహామాయ, అదే పరా ప్రకృతి, సర్వశక్తిమయి, ఈశ్వరి, భగవతి, సచ్చిదానంద రూపిణి. ఆ తత్వాన్ని సేవించడం వల్లనే సావిత్రి వేదమాతయే వేదాధిష్టాన దేవతగా కాగలిగింది. వేదవేత్తల పూజలు అందుకుంటుంది. సర్వ విద్యాది దేవతగా విశ్వమానవ కోటికి ఆరాధించబడుతోంది. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.